వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు కార్వింగ్ ఆర్ట్లో పైనాపిల్తో కాక్ చేస్తున్నాను కోడి. సో ఇల్లీగలే కోడి పందాలని చెప్పి అంటారు కదా, బట్ ఇది కొంచెం రిలేటెడ్గా ఉంటుందని చెప్పి నేను చేస్తున్నాను. ఒక పైనాపిల్ ఫుల్గా మనకు అవసరం పడుతుంది, ఆకు కూడా దానికి మంచి ఫ్రెష్గా ఉండాలి. వీలైతే ఈ ఆకు అనేది కొంచెం ఇలా బెండ్గా ఉన్నది ఉంటే మనకు కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది, లేకపోయినా చేసేసేయచ్చు. రైట్, ఫస్ట్ ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను, కొద్దిగా స్లాంట్. ఓకే, సో ఈ స్లాంట్ ఎందుకంటే ఇది కొంచెం ఇలా పైకి లేసి చూపిస్తున్నాం అనమాట. రైట్, ఇలా వచ్చేస్తుంది. దీనికి వింగ్స్లా పెట్టడానికి మళ్ళీ పైనాపిల్ లీఫే తీసుకుంటున్నాను. సో మనకు సైజుని బట్టి ఇది వస్తుందా లేకపోతే కొంచెం పెద్ద సైజు వస్తుందా చూసి మనం తీసేసుకోవాలి. ఇది ఏంటంటే కొద్దిగా న్యాచురల్ ఉంటుంది. ఒక్క దాంట్లో మనం నిలువుగా కట్ చేసేసుకొని ఓకే, సో ఇలా కట్ చేసేసుకుంటే మనకు రెండుగా విడిపోతుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్కి వచ్చేస్తుంది. రైట్, సో వీటిని ముందుగా మనం పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేస్తుంది. సో హెడ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇలా పెట్టేసి టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసేయాలి. హెడ్ వచ్చేసి కీరా తీసుకుంటున్నాను. కొంచెం మనకి ఇలా లిటిల్ బిట్ బెండ్గా ఉంటే మనకు బాగుంటుంది. దీన్ని కొంచెం స్లాంట్. ఓకే, సో ఇక్కడ కూడా ఇలా కొంచెం స్లాంట్గా కట్ చేస్తే ఇక్కడ మనకి ప్రాపర్గా కూర్చుంటుంది. రైట్, సో ఈ బెండ్ ఎంత బాగుంటే అంత నీట్గా వస్తుంది, కొంచెం న్యాచురల్గా వస్తుంది. దీన్ని కూడా మనం ఇక్కడ టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసేయాలి. ఇక్కడ వచ్చేసి బీక్ వచ్చేసి క్యారెట్లో తీసుకుంటున్నాను. సో కలర్ అనేది కూడా కొంచెం బ్రైట్గా ఉంటుంది ఇది. సో దీన్ని ఇలా క్లోజ్గా చూపించవచ్చు, లేకపోతే ఓపెన్గా కావాలనుకుంటే మధ్యలోంచి వీ షేప్లో కట్ చేసి ఓకే, సో ఇలా ఓపెన్గా కూడా చూపించవచ్చు. దీన్ని టూత్ పిక్తో మనం ఫిక్స్ చేసేసేయాలి. రైట్, సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పైన క్రౌన్ ఉంటుంది కదా, పైన జుట్టులా ఉంటుంది. సో అది కూడా క్యారెట్లోంచి తీసుకుంటాం. మిగతా అన్ని కూడా మనకు క్యారెటే వస్తుంది. సో ఇక్కడ కొంచెం బేస్ కట్ చేసి ఒక్కవైపు నుంచి అలా వెనక్కి వెళ్తున్నట్టుగా. సో ఒకసారి మనం చూసుకోవాలి, మనం చేసే కార్వింగ్స్ యానిమల్ కానీ బర్డ్ కానీ ఎలా ఉంటుంది, వాటి వింగ్స్ దగ్గర నుంచి కాళ్ళు రెక్కలు ఇలా జుట్టు కూడా ఎలా ఉంటుంది అనేది. సో ఇది ఇలా వెనక్కి వెళ్తుంది అనమాట. అలాగే మనం తీసుకున్నాం. దీన్ని కూడా టూత్ పిక్ బీక్ పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ పైన ఇది వచ్చేస్తుంది. ఇది ఇక్కడ బీక్ కింద వస్తుంది. ఇది మిరియాలు పెడుతున్నాను, కొంచెం డార్క్ కలర్ మనకు బాగా కనిపిస్తుంది. లేదా లవంగం కూడా పెట్టేసేయచ్చు. సో ఇలా కోడి పుంజు. సో సింపులే కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పండుగ రోజు చుట్టాలు వస్తారు, ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా, అలాంటప్పుడు మనం ఫుడ్ ఏరియాలో ఇలాంటివి చేసి పెట్టేసుకుంటే పండగకి రిలేటెడ్గా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి.